పల్నాడు ప్రాంత ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్సుమాంజులు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు ఉన్న ఎవరినైనా ఒక సామాన్యుడు ప్రశ్నించవచ్చు. ఎవరు ఏం మాట్లాడినా వారి స్థాయి ఎంత, వీరి స్థాయి ఎంత అని మాట్లాడటం భావ్యం కాదు. సహృదయంతో ఎవరు మాట్లాడినా ఏ ప్రజాప్రతినిధులైనా స్వీకరించాలి. మరి నిన్న ప్రెస్ మీట్లో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రజలు ఒక కొత్త అర్థం ఇచ్చారు అని అన్నారు. అది వాస్తవం. వైసీపీ ఆగడాల నుండి, ఆకృత్యాల నుండి, దుర్మార్గాల నుండి, దోపిడీల నుండి, దాష్టికం నుండి మాచర్ల నియోజకవర్గ ప్రజలను విడిపించిన విమోచన ప్రదాతగా ప్రజలు ఒక కొత్త అర్థం ఇచ్చారు. సమాజం నుండి, ప్రజల నుంచి ఒక గౌరవంతో కూడుకున్న విమోచన ప్రదాత అన్న బిరుదును కూడా ప్రజల నుండి పొందారు. మరి ప్రజలు కూడా బ్రహ్మారెడ్డి గారికి పౌర సన్మానం చేయాలన్న ఆలోచన ఉంది. మరి బ్రహ్మారెడ్డి గారు సన్మానాలకు దూరంగా ఉంటారు, అది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు నన్ను ప్రజలు గెలిపించారు అని అంటున్నావు. అది వాస్తవమే. అయితే 4 సార్లు గెలిపించిన ప్రజలను మీరు వంచారు. రోషే గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీరు రోషే గారితో కలిసి ఎందుకు పనిచేయలేదు? అంటే ఒక ఆర్యవైశ్యుడి కింద పనిచేయడం మీకు ఇష్టం లేదు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి కూడా పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరు కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. అయినా వారెవరితో కలిసి నీకు పనిచేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా, అందున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పనిచేస్తామని సుమారు 15 సంవత్సరాలు 4 సార్లు ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు జగన్ రెడ్డిని పూజించి ఆరాధించావు, కానీ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు మాచర్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేసినాయి. రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, చదువుకున్న బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మాచర్ల నియోజకవర్గాన్ని పట్టి పీడించాయి నీ ప్రజా ప్రాతినిధ్యంలో. కానీ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికైన తరువాత వెంటనే కాంతి వేగంతో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ప్రజల నుండి వస్తున్న స్పందన. దీనిని ఓర్చుకోలేక అనేక రీతుల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్న కుట్రలు చేసినా బ్రహ్మారెడ్డి గారు పూర్తిగా గాంధీ పద్ధతినే అనుసరిస్తున్నాడు. ఎందుకంటే ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజలకు శాంతి ముఖ్యం, ప్రజలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, ఉపాధి భద్రత ముఖ్యం. అదే ప్రజల ఆకాంక్ష అని, వారి ఆకాంక్ష మేరకే బ్రహ్మారెడ్డి గారి ప్రజా ప్రాతినిధ్యం కొనసాగుతుందన్న విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. బ్రహ్మారెడ్డి గారు గుంటూరులో స్కూటర్ మీద తిరిగాడు, కొమ్మలు చిగురాకులు తీసుకొని కార్ఖాన పెట్టుకున్నాడు అని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే స్కూటర్ మీద తిరగటం అది మన నేరమా? అదే మన క్రైమా? చిగురాకులు కొమ్మలు తీసుకొచ్చేవాడు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ రాకముందు ఆకు పసర వైద్యం ఉండేది. బ్రహ్మారెడ్డి గారి తాతగారు ఆకు పసర వైద్యంతో పల్నాడు ప్రాంత ప్రజలకు అనేక మందికి వైద్య సహాయం చేశాడని అనేక మంది చెబుతుంటే విన్నాం. ఆ అనుభవం, ఆయన జీన్స్ బ్రహ్మారెడ్డి గారికి ఉండొచ్చు, అది తప్పేం కాదు. కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. శ్రమజీవులే ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీపుత్రులే. మాచర్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా. అదేం నేరం కాదే. మీలాగా షార్ట్ కట్గా ఎదగాలనుకోలేదు, ఈజీ మనీకి అలవాటు పడలేదు.